సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు ప్రజానాయకులు, బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున గారు, గౌరవనీయులు పెద్దలు గౌరవనీయులు పెద్దలు గౌరవ శాసన మండలి సభ్యులు తూమాటి మాధవరావు గారు, గౌరవనీయులు పెద్దలు అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కేవి ప్రసాద్ గారు, గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు హనుమంతరావు గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ విభాగం ఉపాధ్యక్షులు కోటిరెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు వేదికను అలంకరించినటువంటి అద్దంకి నియోజకవర్గంలోని నియోజకవర్గ స్థాయి ప్రతినిధులకు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, గ్రామ స్థాయి నుండి ఎంపీటీసీలు, సర్పంచులు, ఇప్పుడు కొత్తగా నియమింపబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ, అనుబంధ కమిటీ, అన్ని కమిటీలకు సంబంధించినటువంటి కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రత్యేకంగా మహిళా ప్రతినిధులు, సోదరిమణులు, గౌరవ పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. మహాశైలరా, మనం అనేక సార్లు అద్దంకిలో మీటింగ్ జరుపుకున్నాం. మీటింగ్ జరుపుకున్న ప్రతిసారి అసలు మాకు తిరుగులేదు, మనం గలుస్తున్నాం. ఆ తర్వాత మీ అందరికీ కావలసినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పుకుంటున్నాం. కానీ గెలుపుకు మాత్రం చాలా ఎందుకో దూరంగా పోతున్నాం. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏం రమణయ్య గారు వాస్తవేనా? కాబట్టి మాధవరావు గారు చెప్పినట్లుగా ఖచ్చితమైనటువంటి విజయాన్ని పొందాలంటే ఏం చేయాలి, ఎందుకు ఈ విధంగా ఇన్నిసార్లు ఇట్లా మనము విజయానికి దూరం అవుతున్నాం అనేటటువంటి దాన్ని హృదయపూర్వకంగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా అశోక్ కుమార్ గారు దాదాపు వచ్చి 6-7 months అయిందా సార్? ఓన్లీ 3 months. అంటే 3 నెలల క్రితం మన నియోజకవర్గానికి గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్నారు డాక్టర్ అశోక్ కుమార్ గారు. ఆయన మంచి యువకుడు, చక్కటి డాక్టర్, ఓర్పు కలిగినటువంటి సహనశీలి అనేటటువంటిది కూడా వారి యొక్క ఆ ప్రాంతాల్లో, పిడుగురాళ్ళ ఆ ప్రాంతాల్లో తెలుసుకుంటే మాకు తెలిసింది. నేను పల్నాడు జిల్లా కూడా ఇన్ఛార్జ్ చేసినందువలన కొంతవరకు కొంత నాకు తెలుసు. కానీ 3 నెలలు అయిందో రాదేదో వచ్చి ఇంకా అశోక్ కుమార్ గెలిచాడు ఈయన తిరుగులేదని మాట్లాడుతున్నారు. ఆయనకు అసలు ఇంతవరకు ఈ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏంటి పరిస్థితి, ఏ మండలంలో ఎవరు బాధ్యత వహిస్తే ఈ పార్టీ పటిష్టమవుతుంది అనేటటువంటిది అవగాహన చేసుకునేదానికి కూడా టైం లేదు. ముఖ్యులను పరిచయం చేసుకునేటటువంటి దానికే ఈ 3 నెలలు టైం అయిపోయి ఉంటుంది. కానీ భవిష్యత్తులో గత స్మృతులు అనేటటువంటి వాటిని పునరావృతం కాకుండా డాక్టర్ అశోక్ కుమార్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి
అభ్యర్థిగా ఇక్కడ విజయపథంలో నడిపించాలంటే మనం చేయవలసినటువంటి కృషి చాలా ఉంది. ఆ కృషి అనేటటువంటిది నియమబద్ధంగా లేకుండా ఏదో బ్రహ్మాందరెడ్డి లాంటి వాళ్ళని, హనుమంతరావు లాంటి వాళ్ళని, కోటిరెడ్డి లాంటి వాళ్ళని, శేషగిరి లాంటి వాళ్ళని కొంతమందికి నాయకత్వాలు ఇచ్చి మీ నాయకత్వంలో పెత్తనం చేయండి అంటే జరిగేటటువంటి పని కాదు. ఎక్కడితో కన్నా కాదు. మనందరికీ తెలుసు, భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖింపబడేటటువంటి విధంగా రామరాజ్యాన్ని అందించినటువంటి మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన చూచిన తర్వాత ప్రపంచంలోనే రామరాజ్యం అంటే ఈ విధంగా ఉంటుందా అనేటటువంటి దాన్ని నిజ రూపంలో చూయించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి ఉంటే, దురదృష్టవశాత్తు వారిని మనకు దూరం చేసిన తర్వాత భగవంతుడు వారి యొక్క ఆశయాలను స్థిరపరిచేటటువంటి దానికి ఒక యువకుడుగా తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో ఈ పార్టీని స్థాపించింది మనందరికీ తెలిసినటువంటిదే. అలాంటి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా చెప్పొచ్చు, అనవసరం. కానీ మనందరికీ తెలుసు, చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా పార్టీ పెట్టిన వెంటనే 65 సీట్లతో విజయాన్ని సాధించి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి నాయకుడు అతను. అసలు ప్రజాప్రతినిధి ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా ఉండాలనేటటువంటి దానికి మళ్ళా పాత రోజుల్లో ఉన్నటువంటి ఆదర్శ నాయకులు చేశారేమో, కానీ ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ప్రతినిధి అనేటటువంటి దానికి అర్థం మర్చిపోయి అధికారం ఉన్నటువంటి వాళ్ళు అధికారం లేనటువంటి వారిని హింసించే విధం, ఈ రాష్ట్రాన్ని దోచుకునేటటువంటి సంస్కృతి కొనసాగుతున్నటువంటి దశలో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి దానికి పోరాటం చేసి మరలా వచ్చినటువంటి ఎన్నికల్లో గతంలో ఆయన మాయమాటలు చెప్పి ఓట్లను పొంది అధికారానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి హామీలను అన్నింటినీ కూడా కాలరాసినటువంటి దశలో అన్నీ చెప్పను, కానీ ఉదాహరణకు ఒక్కసారి ఆలోచన చేయండి. తమ్ముళ్ళారా, అన్నలారా, మీరంతా కూడా రైతు సోదరులు, నా అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా 86,412 కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఈ అప్పుల మొత్తాన్ని కూడా నేను ఒక్క పైసా కూడా మీకు భారం లేకుండా మొత్తాన్ని ఏ విధమైనటువంటి నిబంధనలు లేకుండా రద్దు చేస్తాను, నన్ను ఎన్నిక చేయమని చెప్పి అడిగారు చంద్రబాబు గారు. అదేవిధంగా డాక్రా మహిళలకు సంబంధించి 13,000 కోట్ల రూపాయలు ఉంటే రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల పాటు ఆయన పాలనలో చేసినటువంటి దాన్ని చూస్తే ఈ 86,412 కోట్ల రూపాయల రైతు రుణం అనేటటువంటి దానికి వడ్డీ 32,000 కోట్లు అయితే కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి 50,000 ఉన్నటువంటి వాళ్ళకి రద్దు చేస్తున్నామని వంక చూయించి మొత్తం చేశానని చెప్పి ప్రకటన చేశాడు. అంటే బహిరంగంగా మనందరి కళ్ళ ముందు చంద్రబాబు నాయుడు గారు పాపం ఈ పూల దండను పట్టుకొని, ఇది పూల దండ కాదు కదా, ఇది కాసులు కనపడుతున్నాయి కదా దీనిలో అని చెప్పి మనందరినీ కూడా ఈ చూచేటటువంటి పూలు కాదు కాసులు అనిపించేటటువంటి విధంగా మోసం చేయడంలో దేశ చరిత్రలోనే అగ్రగణ్యుడు అనేటటువంటి దానికి అంతకంటే నిదర్శనం లేదు. ఆ దశలో మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఎన్నికలు వచ్చే టైంకి కేవలం 4 పేజీల్లో మేనిఫెస్టోని రూపొందించి నవరత్నాల రూపంలో నాకు పాలించేటటువంటి దానికి అవకాశం ఇచ్చినట్లయితే ఈ పథకాలతో ఇంప్లిమెంట్ చేసి నేను ఈ సంఘంలో ఉన్నటువంటి కులమత విచక్షణ కానీ, ఆర్థికంగా పేదవాడు భాగ్యవంతుడైనటువంటి తేడా కానీ, ఈ సంఘంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి దానికి వారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, అదేవిధంగా మంచి ఆరోగ్యవంతులుగా, మంచి విద్యావంతులుగా, మంచి సంపన్నవంతులుగా ఉండేటటువంటి దానికి, వ్యవసాయకంగా పెంపొందించేటటువంటి దానికి
ప్రాజెక్టులు నిర్మాణం చేయడం కానీ అన్నిటినీ సమకూర్చుస్తానని చెప్పి కేవలం 9 నవరత్నాల్లో చూయించారు. వీటన్నిటిని కూడా ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా 276 కోట్ల 2,76,000 కోట్ల రూపాయల నగదును బదిలీ చేసి అకౌంట్లోకి ఒక పథకానికి సంబంధించి పనిచేస్తున్నామంటే రూపాయలో ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా మన ఇంటికి పంపించినటువంటి ఘనత అది ఎప్పుడైనా కలలు కన్నామా? అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమనేటటువంటిది వాస్తవం. ఆ చెప్పినటువంటి కాకుండా చెప్పనటువంటివి అనేకం చేశారు, మీ అందరికీ తెలుసు. తర్వాత మాట్లాడుకుందాం ఇంకోసారి. నాడు నేడు లాంటి పథకాలు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన అన్ని పథకాలను చెప్పుకుంటూ పోతే మీ అందరికీ తెలియనటువంటిది కాదు. కానీ ఒక్కటి గుర్తు చేస్తున్నా, ఈ తెలుగు గడ్డ మీద గంట క్రితం జన్మించినటువంటి శిశువు మొదలుకొని 100 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ప్రాణ రక్షణ కల్పించేటటువంటి బాధ్యత పాలకుల పైన ఉందనేటటువంటి వాస్తవాన్ని భారతదేశ చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తించి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. 200 జబ్బులకు 2 లక్షల రూపాయల వరకు వెచ్చించేటటువంటి విధంగా ఆరోగ్యశ్రీని రూపొందిస్తే, అట్లా కాదు నాన్నగారు మీరు ఇచ్చినటువంటి ఆదర్శవంతమైనటువంటి సందేశంతో ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా 25 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి ప్రాణరక్షణ కల్పించేటటువంటి ఏర్పాటు చేస్తాను. 2000 జబ్బులకు ఆరోగ్యశ్రీని వర్తింపజేసినటువంటి ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఇది వాస్తవం. ఇన్ని జరిగిన తర్వాత కరోనా మహమ్మారి అనేటటువంటిది వచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషికి ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు ఏర్పడి కోట్లాది మంది హాస్పిటల్ పాలవుతూ ఉంటే, ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కరోనా టైంలో కరోనాతో ప్రాణం పోయిందని చెప్పబడేటటువంటి వాళ్ళు కేవలం 0.1%కి మాత్రమే పరిమితం చేసి రిక్షా తొక్కునేటటువంటి కార్మికుడికి కూడా బ్రహ్మాండమైనటువంటి రక్షణ కల్పించి వైద్యశాలలో పంపిస్తే, ఆ వైద్యశాలలో ఎట్లా చూశారు? ఎవరో మంత్రి గారు అయినటువంటి నాగార్జున గారు, భాగ్యవంతులైనటువంటి మీ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ గారు, భాగ్యవంతులైనటువంటి ఎమ్మెల్సీ మాధవరావు గారు, అలాంటి వారు సరదాగా వారు కూడా రోజు కాదు అప్పుడప్పుడు తినేటటువంటి డ్రై ఫ్రూట్స్ అనేటటువంటి వాటిని కూడా తీసుకొచ్చి శారీరకమైనటువంటి పటిష్టత పెంచేటటువంటి దానికి ప్రతి రోగికి కూడా డ్రై ఫ్రూట్స్ను పెట్టి వాళ్ళకు రక్షణ కల్పించినటువంటి ఘనత దేశ చరిత్రలో అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. నేను మాట్లాడే దానిలో అతిగా పొగిడితే మీరు చెప్పండి, రెడ్డి గారు వద్దులే అని. ఎందుకంటే నాకు అబద్ధం మాట్లాడే అలవాటు లేదు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఏ పార్టీ వాడైనా సరే మాట్లాడేటప్పుడు ఇది చేయనటువంటి దాన్ని చేస్తున్నారని చెప్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఏ పబ్లిక్ మీటింగ్లోనైనా నాకు సంస్కృతి అది. ఇంత బ్రహ్మాండంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేశామండి? కరోనా జబ్బు పడినటువంటి వారిని ఎక్కడైనా కులం చూశారా, మతం చూశారా, పార్టీ చూశారా? ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రాణ రక్షణ కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అనేటటువంటి విధంగా చేశారు కదా. అంతేకాదు, గతంలో మనం అంతా కూడా రైతులు, రైతు కూలీలు, రైతు సోదరులు అంతా ఎక్కువ మంది ఉన్నారు ఈ సమావేశంలో. రైతుగా పంట పండిస్తే పంట పండించుకునేటటువంటి దానికి కావలసినటువంటి ఎరువులు దొరికేటటువంటివి కాదు, పురుగు మందులు దొరికేటటువంటివి కాదు, శుద్ధమైనటువంటి విత్తనాలు దొరికేటటువంటివి కాదు. భూసార పరీక్ష కావాలంటే ఎక్కడికో ఒంగోలు వెళ్ళాలి, ఆ ఒంగోలు అయితే మేము విజయవాడ పంపిస్తామని చెప్పేవాళ్ళు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కుగ్రామంలో కూడా భూసార పరీక్షలు చేసుకునేటటువంటి దానికి కానీ, మీకు కావలసినటువంటి ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ అన్నిటిని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించారా లేదా?
మనందరం కూడా పండించినటువంటి పంటకు మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో పొగాకు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ పొగాకును కొనుగోలు చేయకపోతే రేటు పడిపోతుందనేటటువంటి దశలో ఇది మార్కెట్ ద్వారా రైతుకు రక్షణ కల్పించాలని చెప్పి పొగాకును కొలిపించినటువంటి ఘనత వాస్తవమా కాదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మళ్ళా ఈ టైం వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు వాస్తవ పరిస్థితులు అనేటటువంటి దాన్ని వివరించలేం. అంత గొప్ప పరిపాలన ఇస్తే మరి మనం ఇంతమంది ఏళ్ళేస్తున్నారు, షౌట్స్ కొడుతున్నారు, యాట్ అంటున్నారు, ఎందుకు అపజయం పాలయ్యామండి? అవునా? ఎందుకయ్యాం? కేవలం కార్యకర్తల యొక్క పట్టుదల, కార్యకర్తలు లేనటువంటి లోపం, కార్యకర్తగా బాధ్యత వహించినటువంటి లోపం. ఇది ఎందుకు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత 2.5 సంవత్సరాల పాటు కరోనా ఉన్నటువంటి దశలో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 100% అమలుపరిచేటటువంటి దశలో ఎంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్క పథకాన్ని కూడా డిలేట్ చేయకుండా, 1% తగ్గించకుండా 100% అమలుపరిచేటటువంటి దశలో కొంత వేమరపాటుగా కార్యకర్తలను పట్టించుకునేటటువంటి దానిలో కొంత లోపం జరిగింది వాస్తవం. ఈ కార్యకర్తలను ఎప్పుడైతే ఆయనకేమనుకున్నాడంటే ఈ సంఘంలో 87% కుటుంబాలన్నిటికీ కూడా మనం ఇచ్చేటటువంటి పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నాం కదా, వాళ్ళంతా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా వారు మనకు అండగా ఉన్నారు, వారే కార్యకర్తలు అనేటటువంటి ధైర్యంతో ఉన్నారు తప్ప దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యకర్తల యొక్క సమూహం కృషి చేయవలసినటువంటి అవసరం ఉందనేటటువంటి దాన్ని కొంత నిర్లిప్తత జరిగింది. ఆ దశలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ జరుగుతుంటే మనం రమణయ్య లాంటి వాళ్ళు నాయకత్వం వహించారు. ఎన్నికలు ఇంకొకరిని అంటాం లేదు, నిన్ను అంటున్నందుకు. మరి రమణయ్య లాంటి వారు ఎన్నికల బూత్లో కూర్చున్నాడు అనుకోండి, బ్రహ్మానంద రెడ్డి ఇంకో పార్టీ నుంచి వచ్చి ఆ పార్టీ నుంచి వచ్చి ఓట్లు వేసుకుని ఉంటే గతంలో అయితే ఫైటింగ్ చేయడానికి సిద్ధపడేవాడు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఏం చేశారు? ఆ ఇంట్లో ఆయనతో గొడవ మనకెందుకని చెప్పి ఏమి అశోక్ కుమార్ గారు ఏమన్నా అనుకుంటారని చెప్పి ఏజెంట్గా కూర్చున్నావు. అటు నుంచి నేను నా ఇష్టం వచ్చినట్లు ఓట్లు గుద్దేటవి కాకుండా కౌంటింగ్ జరిగేటప్పుడు కూడా అసలు ఈ ఊర్లో ఎన్ని ఓట్లు పోలైనాయి, వాళ్ళు మొత్తం లెక్క వేస్తే మనకెన్ని ఓట్లు వచ్చినాయి, ఎంత మెజారిటీని ప్రకటిస్తున్నారనే వివరాన్ని కూడా పూర్తిగా చూడనటువంటి సందర్భం ఉంది. ఈ దశలో వాళ్ళ ఇష్టం, పాపం వాళ్ళ ఇష్టం, ఇంత మెజారిటీ వచ్చింది, అంత మెజారిటీ వచ్చిందని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకున్నారు. ఈ మధ్యలో ఇంకా మిషన్లు ఉన్నాయి, వాటి తోడ్పాటు అని చెప్పే పనే లేదు. కాబట్టి మోసం అనేటటువంటి దానికి వెల కట్టలేనటువంటి విధంగా భూమి నుండి ఆకాశం వరకు మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఎన్ని మార్గాల్లో ఉంటాయో వీటన్నిటిని కూడా అమలుపరిచినటువంటి ఖ్యాతి వాళ్ళకి దక్కితే ఇంత మోసం జరుగుతున్నా కూడా పట్టించుకోనటువంటి నిర్లిప్తత మనల్ని వెంటాడింది. దానికి మూల్యమే ఈ రోజున మన పార్టీ, మనందరం కూడా చెల్లించి వాళ్ళ అపోజిషన్లో ఉన్నాం అని అనుకుంటున్నా నేను. వాస్తవం కదా? అందువల్లనే ఈ వాస్తవాలన్నీ ఇంత బ్రహ్మాండమైనటువంటి పాలన ఇచ్చిన తర్వాత మనకు ఈ విధంగా ఎందుకు వచ్చినా ఇలాంటి పరిస్థితులను ఆలోచన చేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇప్పటి నుండి ఖచ్చితంగా కార్యకర్తల యొక్క సమూహాన్ని మనం పెంపొందించుకోవాలి. ఈ పార్టీని క్యాడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దాలి. ఈ పార్టీకి క్యాడర్ అంటే కేవలం పార్టీ సభ్యత్వాలు ఇలాంటివి పెట్టి ఏ నాయకుడిట్లోనో కూర్చు సంతకాలు పెట్టుకొని వీళ్ళంతా కమిటీ వాళ్ళని చెప్పి ప్రకటించడానికి వీల్లేదు. అంతేకాకుండా గతంలో ఉండేటటువంటిది నాగార్జున గారు ఇక్కడ ఎమ్మెల్యేనో అధ్యక్షుల వారు అయితే వారికి చెప్పి మీ గ్రామాల్లో కమిటీ ఏముంటే ఆ కమిటీలకు సంబంధించి కొంతమంది నాయకులను పిలిచి 10 గ్రామాల్లో మీరు వేసారండి కమిటీలు అని చెప్పేవాళ్ళు. అట్లా కాదు.
ఏ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే తప్పదని మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఏ పరిస్థితుల్లో కూడా కమిటీలు నిర్మాణం చేస్తే అది తాత్కాలికంగా పేర్లు చెప్పి ఇక్కడ కూర్చొని వేదిక మీద మిమ్మల్ని పొగిడి కాసేపు రాసుకొని వెళ్ళి బ్రహ్మానందరెడ్డి గారు వచ్చారు మరి మన పేరు రాశారని చెప్పి సంతకం పెడితే సరిపోదు. నో, అట్లాంటి యాక్షన్ అవసరం లేదు. మనకు ప్రాక్టికల్గా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో రచ్చబండతోనే కమిటీల నిర్మాణం జరగాలి. అంటే ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వృత్తుల వారు, అన్ని కులాల వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించేటటువంటి వారందరూ కూడా ఒక చోట సమావేశమై అక్కడ కమిటీల నిర్మాణం జరగాలి. అందులో కేవలం 10 మందికే బాధ్యత కాదు. ఈ కమిటీలకు కూడా గ్రామాల్లో నివసించేటటువంటి విభిన్న మతాల, విభిన్న వృత్తుల, విభిన్న కులాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అన్ని కులాల వారికి కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేశారో అదేవిధంగా కమిటీల్లో కూడా అందరికీ పార్టీ సభ్యత్వం, పార్టీ నాయకత్వం ఉండాలని చెప్పి ఆలోచన చేసి ప్రతి గ్రామంలో 7 కమిటీలను నిర్మాణం చేయాలి. గ్రామ కమిటీతో పాటుగా 7 అనుబంధ కమిటీలు ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ కమిటీ, రైతు కమిటీ, మహిళా కమిటీ, ఎస్సీ కమిటీ, ఎస్టీ కమిటీ, మైనారిటీస్ ఉంటే అధికంగా మైనారిటీస్ పెట్టుకోవచ్చు కమిటీగా. ఇంకోటి అశోక్ కుమార్ గారు, మీకు మరి ఒక విలేజ్లో మైనారిటీస్ ఉన్నారనుకోండి, వారికి మైనారిటీ కమిటీని ప్రత్యేకంగా తయారు చేయొచ్చు, పూర్తిగా మీకు అధికారం ఉంది. ఆ విధంగా ఎవరిని ఓవర్లుక్ చేయకుండా 7 కమిటీలు మినిమం ఈ కమిటీలు నిర్మాణం చేసి ఒక్కొక్క కమిటీకి 15 మంది సభ్యులను తీసుకోవచ్చు. వీరందరికీ కూడా అంటే మళ్ళీ ఇట్లా చేసి కూడా మాయ చేస్తారు. అలాంటి మాయకు అవకాశం లేకుండా నాగార్జున లాంటి మేధావులు అబ్బాయి నీకు పదవి ఇచ్చాను అన్నారు అనుకోండి, నాగార్జున గారు చెప్పారు కాబట్టి మనం సంతోషపడుతూ ఉంటాం. కానీ అక్కడ రికార్డులో ఉందో లేదో మనకు తెలియదు కదా. అందుకని డిజిటలైజేషన్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే ఒక్కటే ఉదాహరణ షార్ట్కట్లో మన అందరికీ కూడా 2,76,000 కోట్ల రూపాయల నగదును కొన్ని కోట్ల మందికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చిన్న యంత్రాన్ని పెట్టుకొని సిస్టమ్ పెట్టుకొని ఇట్లా కొడితే మనందరికి అకౌంట్లో వచ్చినాయో, ఉదాహరణకు అద్దంకి నియోజకవర్గంలో బల్లికురవ మండలం అని కొడితే ఆ బల్లికురవ మండలానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గం ప్రతినిధులు, ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ప్రతినిధులు కూడా వారికి వెంటనే కనిపిస్తారు. వారితో డైరెక్ట్ ఆయన మాట్లాడవచ్చు. బల్లికురవ మండలంలో ప్రకృతి వైపరీత్యంతో ఆ మండలానికే ఒక పంట నష్టం జరిగేటటువంటి కలుషితమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళకి ఏ విధంగా ఇన్సూరెన్స్ కావాలంటే అది కేవలం ఇక్కడ ఉన్నటువంటి అశోక్ కుమార్ గారు రికమెండ్ చేసేదానికే పరిమితం కాకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి హోదాలో ఆయన చూసేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రతి కార్యకర్తను కూడా ఎప్పుడైతే ఫోటోతో ఈ రోజున మీరు పార్టీ ఆఫీస్ కోసం వస్తున్నారు, నారాయణ లాంటి వాళ్ళు కూడా, రమణయ్య గారు లాంటి సీనియర్ నాయకుడు, హనుమంతరావు లాంటి సీనియర్ నాయకులు కూడా గేటు దగ్గరకు పోతే లోపలికి ఎవరు తీసుకెళ్తారా అనే పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఆ పేర్లు గుర్తొచ్చినప్పుడు చెప్తున్నా, మా పేర్లు అనలేదు అనుకోకండి ఏమి. కానీ భవిష్యత్తులో అట్లుండదు. ఈ కమిటీల నిర్మాణం అయిన తర్వాత మీ ఫోటో, మీ ఫోన్ నంబర్ వీటన్నిటితో మీ పదవితో పాటుగా మొత్తం మీకు కార్డు వస్తుంది. మీకు కార్డు ఇస్తారు. ఇది తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు క్లియర్ ఆటోమేటిక్గా మన పార్టీ నాయకుడు అనేటటువంటి విధంగా గుర్తింపు ఉంటుంది, లోపలికి వెళ్ళేటటువంటి అర్హత ఉంటుంది. కాబట్టి ఈ కమిటీల నిర్మాణం అనేటటువంటిది ఆ విధంగా జరగాలి తప్ప తాత్కాలికమైనటువంటి పదవులు ఇచ్చామన్నటువంటి పేరు కోసం కాదు. మీ అందరికీ విలువ ఉంటుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి యొక్క సహకారంతో, అంటే
ఇవాళ ప్రజల్లోకి వెళితే విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద మనం తిరుగులేదనేటటువంటిది కనిపిస్తుంది వాతావరణం. అవునా? వాతావరణం కనిపిస్తుంది. రేపొద్దున అసలు దానిలో వేయించాలి కదా. వాళ్ళు వేస్తారులే వీళ్ళు వేస్తారని అంజిరెడ్డి ఎక్కడ హైదరాబాద్ అంజిరెడ్డి పోయి ఒంగోలులో కూర్చొని, రమణయ్య పోయి తాడేపల్లిలో కూర్చొని ఎన్నిక జరగదు కదా. అవునా? కార్యకర్తలంతా కూడా కార్యోన్ముఖులై, ఎస్ ఇది మన కుటుంబం, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో అధిష్టింప చేయాలంటే మనందరం కూడా సిన్సియర్గా పనిచేయాలనేటటువంటి పట్టుదలతో పనిచేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అదేవిధంగా మన డాక్టర్ అశోక్ కుమార్ గారిని గెలిపించాలంటే పెద్ద కష్టం కాదు అది. ఇప్పుడు ఈ కమిటీల నిర్మాణం మొత్తం సిస్టమేటిక్గా చెప్పిన దాని ప్రకారం జరిపి వీళ్ళంతా సిన్సియర్గా పనిచేస్తే ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో విజయం అనేటటువంటిది మనల్నే వరుస్తుంది. కాబట్టి మహాశైలరా, ఆ పద్ధతిలో కమిటీలు నిర్మాణం చేయాలి. అశోక్ కుమార్ గారు తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే ప్రధానమైంది మనం ఒకటి అలవరుచుకోవాలి. ఈ రోజున మేము వేదిక మీద కూర్చున్నాం. ఎందుకు పిలిచారు బ్రహ్మానందరెడ్డి గారిని వేదిక మీదకి? అధ్యక్షుల వారిని ఎందుకు పిలిచారు? ఎమ్మెల్సీ గారిని ఎందుకు పిలిచారు? ఆయన రాష్ట్ర పరిశీలకుడు ఎమ్మెల్సీ గారు, ఆయన అధ్యక్షుల వారు ఇన్ఛార్జ్. కానీ మొదట మనం అర్థం చేసుకోవాల్సింది, వేదిక మీద ఉన్నటువంటి నాయకుడు మొదలుకొని గ్రామంలో వరకు కూడా ఎవరైతే ప్రోటోకాల్ ఉంటుందో, ఎవరికైతే మనందరం ఆమోదయోగ్యంతోనే ఒక పదవి ఇస్తాం, ఆ పదవి ఇచ్చినటువంటి వారిని గుర్తించాలి, వారిని గౌరవించాలి. ముందు మనల్లో ఒకరినొకరు గౌరవించుకునేటటువంటి సంస్కృతి కొనసాగినప్పుడు అదే క్రమశిక్షణాయుతంగా అన్నిటిలో కూడా కొనసాగుతుంది. మనల్ని మన మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ మండలంలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ ఊర్లో చేసినా మీ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, అట్ ది సేమ్ టైం మండల పార్టీ అధ్యక్షుల్ని మెయిన్గా అక్కడ వేసుకొని జరుపుకోవాలి. అప్పుడు మన ప్రతినిధి అనేటటువంటి గౌరవం ఉంటుంది. మీ అందరికీ రేపు పదవులు వచ్చిన తర్వాత కూడా కేవలం బెళ్ళబెట్టుకుంటేనే సరిపోదు. అవునా? మనల్ని మనం గౌరవించుకోవాలి. కాబట్టి ఇప్పటి వరకు ఏం జరిగిందనేది ప్రక్కన పెట్టండి. ఏ పరిస్థితుల్లో కూడా ఇక ముందు జరగబోయేటటువంటి దానిలో ఏమయ్యా స్పీకర్, మైక్ స్పీకర్ ఎవరు? ఎందుకు మైక్ స్పీకర్ అని ఎందుకు అంటున్నానంటే, మీరు అడ్వైజర్స్ ఇక్కడ నాయకులకి మీరు గుర్తు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా మన దురదృష్టం ఏంటంటే ఒక్క సాక్షి పేపర్లో తప్ప ఇక మిగతా పేపర్లో రావు. పాపం మనకు ఓటు వేయాలనేటటువంటి విలేకరులు ఉన్నారు చాలామంది. ఎందుకంటే జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ తీసుకున్నవాళ్ళు, కానీ వాళ్ళ యాజమాన్యం ఒప్పుకోరు, వాడు ఉద్యోగం పీకేస్తారు, అందుకని వాళ్ళు వేయరు. కానీ మనకు రక్షణ అనేటటువంటిది మనం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రతి మంచిని కానీ ప్రతి సామాన్యులకు రక్షణ కల్పించేటటువంటి అండనిచ్చేటటువంటి విధానం కానీ సోషల్ మీడియా ద్వారా ఫోన్లను ఉపయోగించుకొని ఫోన్ల ద్వారా మనం తెలియపరచుకోవాలి. నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు కమిటీల నిర్మాణం యొక్క విలువ కేవలం పార్టీ అభివృద్ధిని సాధించడము లేకపోతే పనులు చేయించుకోవడం అనే కాదు. ఎవరికైనా మన పార్టీలో ఒక కార్యకర్తకు అన్యాయం జరిగితే ఇమీడియట్గా ఒక చైల్లాగా తెలియాలి. వెంటనే అతను ఒంటరిగా ఉన్నా కూడా వెంటనే రక్షణ కల్పించేటటువంటి దానికి సంఘటితమైనటువంటి వాళ్ళకు అండనివ్వాలి. ఇలాంటి సంస్కృతిని మనం కొనసాగించినట్లయితే అసలు అద్దంకిలో గెలవడం అనేటటువంటిది డాక్టర్ అశోక్ గారు ఖచ్చితంగా గెలిచి తీరుతారు. మీరందరూ కూడా విజయాన్ని సాధించామనేటటువంటి సంతృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవనీయులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, తర్వాత ఇంకోటి, మీరంతా కూడా
దీనిలో అధిక సంఖ్యాకులు ప్రతినిధులే ఉన్నారు. గర్వంగా చెప్పుకొని ఎస్ నేను పరిశీలకుడిని చెప్పి పనిచేసేటటువంటి దానికి ముందుకు రావాలి తప్ప అలాంటి వాళ్ళు కాకుండా మొహమాటంతో ఎవరో బ్రహ్మానందరెడ్డి లాంటి వాళ్ళ పేర్లు ఇస్తే రాసుకొని రికార్డు చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పరు. మన పార్టీ నిర్మాణం ఆ విధంగా లేదు. కాబట్టి మీరు వెంటనే ఏమయ్యా హనుమంతరావు గారు సీనియర్ నాయకులు మన వేదికల మీద కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చిపోవడం కాదు, మీరు చేసేటటువంటి కమిటీల నిర్మాణం బాధ్యత అనేటటువంటిది ఇంకొకసారి మళ్ళా 10 రోజుల్లోనే మీటింగ్ వేస్తాం. వేసినప్పుడు ముందు 2 గ్రామాలకు సంబంధించినటువంటి అబ్జర్వర్స్, మండలం టు మండల్ ఇంకొక మండలానికి అబ్జర్వర్, గ్రామ కమిటీలు, అదేవిధంగా అనుబంధ కమిటీల నిర్మాణం. వారు ఎవరిని చెప్తే వారు ఎస్ మేము వచ్చామని చెప్పాలి. తర్వాత అయ్యా సోషల్ మీడియా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇద్దరేనా? అంతేనా? ఇద్దరేనా ఉంది? అయ్యా బ్రదర్ సోషల్ మీడియా కిరణ్ కుమార్, ఏమయ్యా కిరణ్ కుమార్, మీరంతా సోషల్ మీడియా ఏంటి సరదాగా మీరు చూసుకునేటట్టు కాదు, బాగానే చేస్తున్నారని చెప్తున్నారు. కానీ సోషల్ మీడియా అనగానే మీరు అనవసరమైనగా విపరీతంగా ఏదో ప్రభుత్వం మీద మేమేదో పరుష పదజాలం ఉపయోగించకపోతే నచ్చటం లేదు అనుకోకండి. మీరు అట్లాంటి పనులు చేయవలసిన అవసరంలా మీరు ఇబ్బందులు పడొద్దు. ప్రభుత్వం మీద పరుష పదజాలం అవసరం లేదు. కానీ మనకెవరికైనా అన్యాయం జరిగినప్పుడు దాన్ని వెత్తి చూపండి. మన పార్టీలో జరిగేటటువంటి మంచిని గురించి, మన పార్టీలో చేయవలసినటువంటి కమిటీల నిర్మాణాన్ని గురించి, మన పార్టీలో కార్యకర్తల యొక్క బాధ్యతను గురించి సోషల్ మీడియా ద్వారా తెలియపరచాలి. నువ్వు మైకు తీసుకుంటే అదరేస్తున్నావు ఏడి మనోడు. ఇలాంటివి మాత్రం కార్యరూపంలో రావాలి. నువ్వు బాస్ అనుకున్నావు అనుకో, నీ దగ్గర సరుకుంటేనే ఆయనకు సరుకు బలం శక్తి పెరిగేది. నీకు బి కాంప్లెక్స్ ఇవ్వకపోతే లాభం లేదనుకుంటే ఉపయోగం ఉంది, అవునా? కాబట్టి నేను చెప్పినటువంటి కమిటీల నిర్మాణం అన్నిటిలో ఇప్పుడు ఏం చెప్తున్నామో దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేయాలి. తర్వాత మాకు అధ్యక్ష, మాకు ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. 25వ తేదీ 4 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఎన్ని కమిటీలను ఏ స్థాయిలో నిర్ణయించడం జరిగిందని చెప్పి ఆ స్టేటస్ ఇవ్వాలి. ఆ స్టేటస్ అనేటటువంటి దానికి ఇదిగో ప్రొఫార్మా ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్రొఫార్మాని ఫిల్ చేసి ఇవ్వాలి మేము ఎవరికి? అధ్యక్షుల వారికి. అంటే నాలాగా 13 మందిని ఒక్కొక్కరిని జిల్లాకు మన గౌరవనీయులు ఎమ్మెల్సీ గారిని వేస్తూ మళ్ళా 2 జిల్లాలకు 13 మందిని మాకు బాధ్యత అప్పచెప్పి వీటిని పూర్తి చేసి మేము వారు అడిగినటువంటి విధంగా స్టేటస్ ఇవ్వాలి. ఈ రోజు వరకు అద్దంకి నియోజకవర్గంలో ఎన్ని కమిటీలు జరిగినాయి, ఎంతమంది అబ్జర్వర్స్ని వేశారంటే, ఏమయ్యా అబ్జర్వర్స్ని వేశారంటే అబ్జర్వర్లు అన్నీ అయిపోయినాయి అంటున్నారు. మీ ఇటు చూస్తే ఒకరు చెయ్యెత్తారు. ఏంటిది? ఏమన్నా పద్యం పాడమని లేదు కదా, నేను సంగీతం రాదంటానికి. కాబట్టి వెరీ గుడ్. అట్లా ఇందాక మనవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకనే వెరీ గుడ్, గుడ్ గుడ్. మీ పేరేం పేరు సార్? వెంకటేశ్వర గారు. నాకు తెలుసులా మీరు వెంకటేశ్వర గారు. ఎస్, యు ఆర్ కరెక్ట్. మీ ఆలోచనని
అదే ఆ తర్వాత వరుస జరుగుతూ వచ్చినాయిలే. వెరీ గుడ్, చెప్తాను వినండి. అందుకనే ఎస్, అది ఆ పౌరుషంతో ఏ పరిస్థితుల్లో కూడా మీరు డాక్టర్ అశోక్ కుమార్ గారిని ఒక బలమైనటువంటి శక్తిగా రూపొందించండి. ఇంకొక ఆలోచన చేసే ప్రశ్నే ఉండడానికి వీల్లేదు. అందరం సామూహికంగా మాట్లాడదాం. ఆయన్ని ఎమ్మెల్యేగా విజయ పదంలో నడిపించేటటువంటి దానికి సమైక్యమైనటువంటి కృషి చేద్దాం. ఏమి ఎస్, అది మనకు కావాల్సింది. వెరీ గుడ్ వెంకటేశ్వర గారు, చాలా సంతోషం. అలాంటి పట్టుదల మీ అందరికీ ఉంది కాబట్టి అందుకని ఈ కమిటీలు కూడా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలతో నిర్మాణం చేయండి. డాక్టర్ అశోక్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో అద్దంకిలో ఘనమైనటువంటి విజయాన్ని సాధించి చరిత్ర సృష్టిద్దాం. దానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయవలసిందిగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మళ్ళా ఒక సౌమ్యుడు, మంచి విద్యావంతుడు, చిత్తశుద్ధి కలిగినటువంటి యువకుడు డాక్టర్ అశోక్ కుమార్ గారికి వెంకటేశ్వర్ల గారి మాదిరిగా ప్రతి ఒక్కరూ అండగా ఉండి ఆయన పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా మంచి రైట్ టైంలో పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తిరుగులేనటువంటి శక్తిగా ఆయన మార్కులు పొందేటటువంటి విధంగా సహకరించవలసిందిగా కోరుతూ ఇంతటితో విరమిస్తూ ఉన్నాను.